కాంగ్రెస్ నాయకులు ఇందిరా గారు తర్వాత అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇందిరా గారు చెప్పండి, ఎట్లుంది ప్రచారం? సో చాలా బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండింది, సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఏం కావాలో కోరుకుంటుంది. ఇది పేరుకే జూబ్లీ హిల్స్ తప్ప పేద ప్రజలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియా. సో అల్టిమేట్గా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ఏరియాకి, ఆ వాడలకే చేరుతాయి. సో ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకం చేరుతున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి స్పందన బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేలా ఉంది. నేను 4 రోజుల నుంచి బోరబండ తిరిగాను. ఇవాళ మధురానగర్ ఫస్ట్ డే ఇవాళ వచ్చాను. సో మా సోదరులు అన్వేష్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసారు క్యాండిడేట్ మిస్సెస్ ఆమెకు ఎలాంటి పొలిటికల్ లేకపోయినా ఎన్నడూ బయటకు రాకున్నా ఇవాళ తను బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో ఒక కామన్ ఉమెన్ ఎలా ఇస్తారో తన స్పందన ఆ రకంగా ఉంటుంది. సో అన్నం ఉడికిందని మనం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. సో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బయటకు వస్తుంది మనకి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏం కోరుకుంటారు? మంచి డ్రైనేజీ ఉండాలనుకుంటారు, స్ట్రీట్ లైట్స్ ఉండాలనుకుంటారు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనుకుంటారు, డ్రైనేజీలు ఫ్లో ప్రాపర్గా వెళ్ళే విధంగా ఉండాలి, రోడ్లు రవాణా సరిగా ఉండాలి, పిల్లలకి స్కూల్స్, బస్తీ దవాఖానలు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. సో ఈ గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ ఏరియాలో ఇది సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏం చేశారు, ఏం సాధించారు, ఏం తెచ్చారు ఆయన అనేది అడుగుతున్నారు ఆయనని. అట్లాగే ఇక్కడ లోకల్లో కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఏం చేశారని కూడా క్వశ్చన్ మార్క్లో ఉన్నది. ఆయన ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల యొక్క ఆస్తులు ఎక్కడ పెరగలేదు, ప్రజల యొక్క సౌలతులు పెరగలేదు అన్నది వాస్తవము. రెండో విషయం ఏంటి అని అంటే ఇక్కడ కార్పొరేటర్లు కూడా మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేయనప్పుడు మా ఒక్క ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారని వాళ్ళు మాట్లాడినారు. ఇన్ని మాటలను అడుగుతున్నాను. సో 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన కేసీఆర్ ఏం చేయలేనప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మా క్యాండిడేట్ యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు అంటే గెలుపు ఖాయమైపోయింది కాబట్టి భయపడే రకరకాలుగా ఇవాళ ఫేక్ ప్రచారం సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తారు. ఇందిరా గారు మహిళలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో ముఖ్యమైనవి ఏవి నెరవేర్చట్లేదు. 2500 పింఛన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు. సో దీంట్లో ఈ అంశాలు అనేటి మహిళగా ఒక మహిళ కాంగ్రెస్ నాయకురాలుగా మీరు ఏం చెప్తారు? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన తర్వాత ఆడబిడ్డనే కేంద్రకంగా మా సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఒక 2 మాత్రమే ఇప్పుడు 2500 రూపాయలు తులం బంగారం ఈయనంత మాత్రాన మొత్తం ఏది మహిళకు చేయాలన్నట్టు కాదు కదా. మాకు ఇంకా మ్యాండేటరీ ఉంది, 3 సంవత్సరాలు చేస్తాము, సమయం ఉన్నది. కేసీఆర్ ఖజానా అంతా మొత్తము ఖాళీ చేసేసి వాళ్ళ ఇంటి ఖజానా పెంచుకున్న తర్వాత అప్పుల పాలైన రాష్ట్రాన్ని మరింత అప్పులు చేయడం కోసము, ఈ హామీలు నెరవేర్చడం కోసం మరింత అప్పు చేస్తే అది ప్రజల భారం అవుతుంది. అది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ లేనటువంటి వాటిని పదే మాట్లాడడం కన్నా మీరు అధికారంలో ఉన్ననాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఏం చేశారు? కేజీటీ పీజీ అన్నారు, చేశారా? వాటి ఊసు కూడా ఎత్తలేదు మీరు. ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో అందరికీ ఏమంటారు, ఆ పిల్లలకి చదువుకున్నప్పుడు ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఇవ్వలేదు. దానితో పాటు ఇండ్లు ఇస్తామన్నారు 2 BHK. ఈ హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లు కట్టినామని నేను హరీష్ రావు చెప్తున్నాడు. రమ్మని చెప్పండి, నేను ఆయన సవాల్కి నేను సిద్ధము. ఎక్కడికైనా నా దగ్గర ఆర్టీఐ డేటా ఉంది 2014 నుంచి. నువ్వు అయినాక 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు నువ్వు ఎన్ని ఇచ్చినావు ఈ సమాజానికి తెలుసు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? అగ్గిపెట్ట గీకంగానే మొత్తం అధికారం వస్తుంది అనుకుంటే ఎట్లా హరీష్ రావు గారు? కాబట్టి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. మామ మెప్పు కోసము మామను ఫామ్ హౌస్లో బండబెట్టి పార్టీ ప్రెసిడెంట్ జనాల మధ్యలో లేడండి ఇప్పటివరకు. వాళ్ళు మాట్లాడిన నైతిక ఏమున్నది వాళ్ళకి? కాబట్టి అల్టిమేట్గా ఇచ్చిన పథకాలు నెరవేర్చడంలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందున్నది. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు, బీసీల బిడ్డ, పేదల బిడ్డ, ఈ గల్లీలలో పుట్టి గల్లీలో ఆడుకొని గల్లీల పరిస్థితులు ఏందో తెలిసినటువంటి గరీబోని బిడ్డ ఇవాళ ఎన్నికలకి సిద్ధమయ్యి మీ ముందున్నాడు. 2 సార్లు ఓడిపోయినాడు, 3వసారి అవకాశం వచ్చింది. ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తే కదా తెలిసేది ఏం చేస్తాడో ఏం చేయదని. అధికారం లేని నాడే చాలామంది పిల్లలకు, పేద పిల్లలకు ఎడ్యుకేషన్ చేయించినాడు. సో చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని విజువల్స్ కూడా వీడియోస్ చూస్తున్నాము. ఆ పిల్లలు అంటే తిన్నవాడు మర్చిపోవచ్చు, పెట్టినవాడు మర్చిపోవచ్చు, కానీ తిన్నవాడికి గుర్తుంటుంది. ఆ పిల్లలకి ఏ విధంగా ఎంపవర్మెంట్ కల్పిస్తుందో వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నవీన్ రెడ్డిని రౌడీ షీటర్ అని ఒక ముద్ర వేసే విధంగా మీరు పదే మాట్లాడితే బీసీల ఒక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బీసీ బిడ్డలు, బీసీలంతా రౌడీల గుండాలా కనబడుతున్నారా మీకు? మీరు జైనులు ఎవరు? ఎంతమందికి మీ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది కబ్జాలు చేయలేదు, ఎంతమంది దోచుకోలేదు, ఎంత దాచుకోలేదు? నీ పార్టీ నాయకుడే కదా దాచుకొని అధిపతి అయింది. ఇవాళ నీ బిడ్డే బయటకు వచ్చి మాట్లాడుతుంది ఓపెన్గా. మా వాళ్ళు ఇంత కుళ్ళబొడిచినారు, ఇంత తీసుకున్నారు, ఇంత దాచుకున్నారని. దాని గురించి మాట్లాడు. ఇంటి వ్యవహారం చక్కదిద్దుకోవాలని వాళ్ళ సమాజం దృష్టి పైన ఏం పెడతారు, సమాజం గురించి ఏం మాట్లాడతారు? సో ఇందిరా గారు, సో
బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇది, మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోయారు. సో ఆయన సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సో 2 సార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ కూడా సానుభూతి గెయిన్ చేయడం కోసం మూడోసారి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. సో భర్త చనిపోయిన మహిళకు సానుభూతి ఉంటుందంటారా, తర్వాత నవీన్ యాదవ్కు సానుభూతి ఉంటుందా? ప్రజల్లో మార్పు అన్నది వచ్చింది. సో భర్త చనిపోతే భార్యకి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వను తల పిల్లలకి ఇవ్వాలి అనే దాంట్లో చెల్లుబాటు అయిపోయింది. ఎందుకంటే కంటిన్యూగా 3 సార్లు ఉండి తన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో ఈ సమాజానికి తెలుసు. సో సమాజ స్పృహతోటి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకి వెన్నుదండగా నిలబడుతున్నారు. అట్లాంటప్పుడు చనిపోయడం వల్ల అదే రీజన్ ద్వారా ఆమెకు టికెట్ వచ్చినప్పుడు అదే ప్రామాణికంగా ఓట్లు వేస్తారనేది నేను అనుకోను. డెవలప్మెంట్ యాంగిల్లోనే ప్రజలు ఆలోచిస్తారు. సో ఒక ఆడబిడ్డ ఆమె ఒక ఉమెన్ భర్త చనిపోయినటువంటి దుఃఖంలో ఉండొచ్చు, నేను కాదనట్లే. కానీ ఆమె దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ మంత్రులు హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎట్లా అంటే ఆ రోజు మాట్లాడినటువంటి నేపథ్యంలో కొంత గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అప్పటిదాకా బాగా ఉన్నటువంటి ఆమె భావోద్వేగానికి గురైనప్పుడు తన ఏడుపు ద్వారా ఓట్లను దండుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు తప్ప ఆమె యొక్క దానిని మేము కించపరిచినట్టుగా ఎక్కడ మాట్లాడలే. ఎందుకంటే దుబ్బాకలో కూడా భర్త చనిపోతే భార్యకు ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ యొక్క అది చేస్తున్నారు. ఈవిడ ఒక మహిళని మీరు రాజకీయం కోసం వాళ్ళని పూర్తిగా అది చేసుకొని మాట్లాడడం అనేది సరి అయినది కాదని నా యొక్క ఉద్దేశం. ఒక చదువుకున్నటువంటి అంటే ఈ ఏరియాలో కొంత ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, భర్త చనిపోతే భార్యకి ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉండిందా? అంతగా మీకు అదంత చిత్తశుద్ధి ఉంటే యునానిమస్గా చేపించేది ఉంటివి. దానికే నువ్వు చెల్లుబాటు చేస్తున్నారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సభ్యులు ఎవరైనా పోతే ఆ ఇంట్లో నుంచి ఎవరినో ఒకరికి నామినేట్ చేసేటువంటి ఒక సంస్కారము, ఒక సంస్కృతి, ఒక రీతి ముందుకెళ్ళింది. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత దానికి మీరు దానికి చెల్లుచీటు చేస్తున్నారు. ఇక మీకు మాట్లాడిన నైతిక ఎక్కడ ఉన్నది? కాబట్టి అందుకే మేము తెలియజేయడం ఏంటంటే, ఆడవాళ్ళు అనంటే ఏడుపుతోనే ఓట్లు సాధిస్తారు అనే చెప్పే ఒక మెసేజ్ని ఏదైతే ఉన్నదో ఆడబిడ్డలుగా మాలాంటి వాళ్ళం కూడా అలాంటి చేయడం సరి అయినది కాదు. ఆడది అంటే ఆదిశక్తి, మనోధైర్యంతో తను చేయాలనుకున్నటువంటి దానిని ప్రజల ముందు చేయాలనుకున్నప్పుడు అది పవర్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నప్పటికీ కూడా సమాజం మధ్యలో ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇందిరా గారు, అన్వేష్ రెడ్డి గారు చెప్పండి, ఎట్లా సాగుతుంది ప్రచారము? హైదరాబాద్కు మరి ఇది అర్బన్ ఏరియా, రూరల్లో కాంగ్రెస్ మరి పట్టం కట్టిరు ప్రజలు. ఇప్పుడు హైదరాబాద్ రూరల్లో మీకు ఇబ్రాహీంపట్నం తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్లోకి వచ్చిండు. సెకండ్ రన్నర్గా ఉన్న అతను విన్నర్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న రెండో ఉప ఎన్నికల్లో ఎట్లుండబోతుంది పరిస్థితి? నవీన్ యాదవ్ మరి ఇప్పటికే ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. సో కొంత ఓట్లు కూడా పొందాడు, మూడో అభ్యర్థిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? అంటే రెండు విషయాలు, ఒకటేమో రూరల్కి సంబంధించింది, ఒకటి హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో. నీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము, వాళ్ళ వృత్తిరీత్యా అనేక రకాల సెక్షన్లు ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలలో కొంత టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి అరాచకాలను అర్థం చేసుకోవడం లోపల కొంచెం వాళ్ళు ఇదైపోయి తిరిగి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలో గెలిపినటువంటి పరిస్థితి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. కానీ గ్రామాలకు వచ్చేసరికి, జిల్లాలకు వచ్చేసరికి క్లియర్గా కేసీఆర్ పాలన, కేసీఆర్ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. ప్రజలకు అందలేవనేటువంటి ఒక ఆలోచనతోటి ఖచ్చితంగా కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రామీణ ప్రాంతాలలో నిర్ణయం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ జరగాలి. కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నది, ఇప్పుడు గ్రామాలలో ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి, ఇక్కడ హైదరాబాద్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకనాడు కేసీఆర్ సెక్రటరేట్ కట్టి హైదరాబాద్ ఏదో అద్భుతము, ప్రపంచానికి ప్రామాణికం అని చెప్పినటువంటి సందర్భము చూసినాం మనం. కానీ ఇక్కడ బస్తీలలో తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలేవు. డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ప్రజలకు సంక్షేమం కావాలా, ప్రజలకు జీవనోపాధిలో సంబంధించిన అంశాలు మార్పు జరగాల. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సన్నబియ్యం అందరికీ అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ని గెలిపించుకుందామనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ప్రజలు నిర్ణయం చేసుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డుతో మరి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, సో ఆ బాకీ కార్డు విషయంలో మిమ్మల్ని ప్రజలు ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తారు? అంటే చూడండి, ఇప్పుడు బాకీ కార్డు వాళ్ళు ఎంత పెట్టుకున్నా 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలు చాలా తుంగదొక్కినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు వరకు అక్క చెప్పినట్లుగా నీకు దళిత ముఖ్యమంత్రితో పాటు కేజీటీ పీజీతో పాటు నిరుద్యోగ వృత్తితో పాటు అనేక రకమైనటువంటి అంశాలని వాళ్ళు తుంగదొక్కినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినాం 6 గ్యారెంటీలలో బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అట్లాగే కరెంటు కావచ్చు, ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ పోయినాం. చూడండి, ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కానీ ఏ గ్యారెంటీలు ఇచ్చినా వచ్చిన గద్దెనెక్క వెంటనే అమలు చేయడం అనేది ఎవరితో సాధ్యం కనిపెట్టినటువంటి పరిస్థితి. క్రమక్రమంగా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇది కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని మేము అదంతా కూడా అన్ని సమన్వయం చేస్తూ అందరికీ టైంకు జీతాలు ఇస్తూ రకరకాల అభివృద్ధులు చేసుకుంటూ వస్తూ మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా కూడా మిగిలినవి కూడా అత్యవసరంగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా. ఇప్పుడు మేము రేషన్ చెప్పినాం, రేషన్ మేనిఫెస్టోలో పెట్టలేము, కానీ అది మేము అందరికి పేదలకు అందల సన్నబియ్యం అందలనేటువంటి అంశాన్ని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి కొన్ని ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆ గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. మేము ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దీన్ని మీరు 6 గ్యారెంటీలు ఇయ్యలేదు ఎందుకు అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఒకటొకటి చేసుకుంటూ పోతారు అనేటటువంటి మాట వస్తుంది తప్పితే కానీ వాళ్ళ బాకీ కార్డు పంచిండ్రు, కానీ ఎక్కడ కూడా బాకీ కార్డు మా ముందట పెట్టి ఇగో మీరు చేయలేరని ఎక్కడ కూడా మాకు డోర్ టు డోర్ తిరుగుతుంటే ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఓవరాల్గా నవీన్ యాదవ్ ప్రచారంలో ఎలా ఉంది మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు? అంటే 2 సంవత్సరాల్లో మీరు కూడా అధికారంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేయడంలో మీరు కూడా నిర్లక్ష్యం చేశారు. జూబ్లీహిల్స్ దాంట్లో మరి మొదట్లో కంటోన్మెంట్లో మీరు గెలిచారు, అప్పుడు 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేసే అంశం అప్పుడు కొంత మీకు ప్రతికూలించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనేది ఇప్పుడు అది మాకు ఏదో నష్టం చేస్తానే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అందులో కొన్ని చేసినాము, ఇంకా కూడా చేస్తారనేటువంటి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ 2 సంవత్సరాలు అయింది అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి గోపీనాథ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ సంబంధించింది ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి ఆయనకు లెజిస్లేట్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకుపోయి చెప్తే చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది చేయడంలో నిర్లక్ష్యమైనరు. ఇవాళ 10 సంవత్సరాలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ మేము చూస్తూ ఉంటే మేమే 200 కోట్ల వరకు ఇక్కడ చేసినామని అంటే ఎంత నిర్లక్ష్యం గురైందో చూడండి. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందాలని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్లేస్తే అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చిండ్రు. ఓకే, ఓవరాల్గా 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి కామారెడ్డిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీతోనే ఒక డిక్లరేషన్ చేశారు. సో అదే క్రమంలో ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో కూడా చాలామంది అంటే 58 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీలును 55 మంది పోటీలో ఉంటున్నారు. దాని మాల సంఘం నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, తర్వాత నిరుద్యోగులు ఉన్నారు, గ్రూప్ 1కు సంబంధించిన నిరుద్యోగులు, వీళ్ళంతా కూడా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఒక సిస్టమ్ ఉంది. ఇదంతా కాంగ్రెస్కు మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? దీని విషయంలో ఏం చెప్తారు? ఏమి కాదు, ఇవాళ ఎవ్వరు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో గౌరవ ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది, దాంట్లో బాగానే చేస్తూ ఉన్నారు. 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్లుగా మేము 42% శాసనసభలో దాన్ని ఆమోదించి మేము గవర్నర్కు పంపడం జరిగింది. కేంద్రం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఈ 42 రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం కోసము మేము అది చెయ్యమనేది ఎక్కడ కూడా లేదు కదా. ప్రభుత్వమే చాలా స్పష్టంగా దానికోసం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది దీంట్లో పెద్దగా ఇదైతే ఉండదు. ఎందుకంటే మేము కట్టుబడి ఉన్నాం కదా. మేము అదని వ్యతిరేకిస్తే మేము దాన్ని కట్టుబడి ఉండకపోతే దానికి మేము ఏం చేయలేకపోతే ఆ ఇన్ఫాక్ట్ ఉంటుంది. కానీ దాన్ని మేము ఆల్రెడీ అన్వేష్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 140,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. సో 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇప్పటికే 9 జీవో మీరు విడుదల చేశారు, కానీ దాన్ని హైకోర్టు దానిపైన స్టే ఇస్తూ కూడా ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో 140,000 మంది ఓటర్లు జూబ్లీహిల్స్లో ఆ చైతన్యం ఉందనుకుంటున్నారా? దీనికి మీరేం చెప్తారు? అంటే మేము ఇక్కడ ఇచ్చింది కూడా బీసీ బిడ్డకే కదా. ఇక్కడ ఉన్న అభ్యర్థి బీసీ అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థి, స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి, యువకుడు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల పాలన చూస్తూ ఉన్నారు.
ఒక దొర కావాలా బీసీ బిడ్డ కావాలని చూస్తూ ఉన్నారు. ఒక యువకుడు ఒక అభివృద్ధి వస్తుంది, ఆయన 2 సార్లు ఓడిపోయినటువంటి పిల్లగాడు అయినా పర్టికులర్ ప్రజలలో ఉండి ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పిల్లగాడు కాబట్టి ఇవాళ ఆ బీసీ బిడ్డకి ఇచ్చినాము. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చినా ఏది ఇచ్చినా టెక్నికల్ ఉన్నటువంటి సమస్య, కానీ ఇక్కడ మేము బీసీలకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేదు కదా. మేము ఇలా టికెట్ ఇచ్చింది కూడా బీసీ బిడ్డకే కాబట్టి అది పెద్దగా ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అన్వేష్ గారు, అలాగే థ్యాంక్ యూ ఇందిర గారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నవీన్ యాదవ్ సతీమణితో పాటు కాంగ్రెస్ నాయకులు ఇక ఇందిర గారు కావచ్చు, తర్వాత అన్వేష్ కావచ్చు, సో మొత్తానికి మధురానగర్లో మరి పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రజల వద్ద కేవలం ఓన్లీ మౌలిక సదుపాయాల విషయంలో మాత్రమే డిమాండ్లు ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో మరి ఆ అభివృద్ధి జరగలేదు, కనీసం ఇప్పుడైనా అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో ఓవరాల్గా మన స్థానికుడైన బీసీ నాయకుడైన నవీన్ యాదవ్కే మా మద్దతు, మా ఓటని కూడా చెప్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం.